తెలుసుకుందాం. చిట్టు చిట్టు పాఠంలో 6వ కృత్యం ఏమని ఉన్నది చదవమా? గోపిడప్పు పాఠం చదవండి. ఆ పాఠంలో విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి. వాటిని చెప్పండి. గోపిడప్పు పాఠం చదవండి. పాఠంలో విభక్తి ప్రత్యయాల కింద గీత గీయండి అంటున్నారు. విభక్తి ప్రత్యయాలు అంటే చూడండి, విభక్తులు ప్రత్యయాలు. విభక్తులు ప్రథమ విభక్తి. ఈ విభక్తిలో దు ము ము లు ఈ అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలు కనుక ఆ వాక్యంలో ఉంటే ఆ వాక్యం ఏమన్నా విభక్తి. విభక్తి మనము ఇప్పుడు ప్రథమ విభక్తి అనుకుంటున్నాం. ప్రథమ విభక్తి ఈ వాక్యం చదువు. రాముడు అడవికి వెళ్ళెను. రాముడు అడవికి వెళ్ళెను. ఇప్పుడు ఏ పదం ఉంది, ఏ అక్షరం ఉంది చెప్పు. ఇందులో నువ్వు ఎక్కడుంది? ప్రథమ విభక్తి. ఇక్కడ ఉంది. అంటే ఈ వాక్యం ఏంటిది? ప్రథమ విభక్తి. రాముడు అడవికి వెళ్ళెను. మళ్ళీ చెప్పండి. రాముడు అడవికి వెళ్ళెను. ఏ విభక్తి? ప్రథమ విభక్తి. కూర్చో చూడండి. ఇవి చదువు. అమ్మ గురించి చెప్పు. అమ్మ గురించి చెప్పు. గురించి అనేది ఎక్కడుంది? అక్కడ ఉంది. ఏ విభక్తి? ద్వితీయ విభక్తి. ఏంటిది? ద్వితీయ విభక్తి. అంటే ఇక్కడ ఏముంది? అమ్మ గురించి చెప్పు. ఈ వాక్యము ద్వితీయ విభక్తి. నెక్స్ట్ కూర్చో. ఒక రెండు చదువు. కట్టిలో పండును కోశాడు. చదువు. కట్టిలో పండును కోశాడు. మళ్ళీ చదువు. కట్టిలో పండును కోశాడు. ఇది ఇక్కడ ఉంది కదా, రావచ్చు. చదువు. పండ్లును కోశాడు. కత్తితో పండ్లను కోశాడు. ఏంటి ఇక్కడ? తో. తో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. తో ఏంటిది? చదువు. ఏ విభక్తి? తృతీయ విభక్తి. ఏంటిది? తృతీయ విభక్తి. తృతీయ విభక్తిలో చేయటం, చేయం, తోడం, తోడ్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ పదాలతో ఏమైంది మనకి? ఇక్కడ ఒక అర్థవంతమైన వాక్యం అనేది వచ్చింది. కత్తితో పండ్లను కోసాడు. కత్తి పండ్లను కోసాడు అంటే అర్థం ఉందా? లేదు టీచర్. కత్తితో అంటే ఇక్కడ క్రియాపదానికి ఈ పదాలకి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఆ పదాలను ఏమంటాం? డుమువులు అంటాం. డుమువులు విభక్తులు. విభక్తులు. డుమువులు, నిన్ను, లన్, కూర్చి, గురించి ఇటువంటి పదాలతో ఏమైతుంది? అర్థవంతమైన వాక్యాలు వస్తాయి. తర్వాత 4వ విభక్తి ఏంటిది? చూచారా? అక్కడ చూచారు. చతుర్థి విభక్తి. కొరకు కాయ కోసం. ఏంటిది? చతుర్థి విభక్తి. నువ్వు చెప్పు. పంచమి విభక్తి. వలన కంటే పట్టి. కార్తీ చదవండి. షష్ఠి. ఏ విభక్తి? షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి. ఏమిటి? ఈ పదాలు ఈ అక్షరాలు ఏమైతుంది? షష్ఠి విభక్తి. నెక్స్ట్ సప్తమి విభక్తి. అందు సంబోధన ప్రథమ విభక్తి. కదా. ఇప్పుడు ఏ పాఠంలో గుర్తించుకుంటున్నాడు? గోపిడప్పు. ఇప్పుడు మనం గోపిడప్పు పాఠం తీయండి.
గోపితో అక్కడ ఏమనుంది నాయనమ్మతో ఏ విభక్తి మరి తో ఎక్కడ ఏ విభక్తి చూడు అక్కడ ఉంది ఏ విభక్తి తృతీయ విభక్తి ఏంటిది తృతీయ విభక్తి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండో పేరు చదువు ఒకరోజు నాయనమ్మ గోపితో ఒరే పిల్లగా ఇక్కడ మళ్ళీ తో వచ్చింది కదా ఎక్కడుంది గోపితో అనేది ఎక్కడుంది అండర్లైన్ చేయి మీరు కూడా చేయండి అండర్లైన్ చేశారా ఇక్కడ గోపితో ఇప్పుడు ఇదే వాక్యంలో కూర్చో ఇదే వాక్యంలో ఇట్లా ఇదే ఉదాహరణ గోపితో ఒరే పిల్లగా అన్నదట అట్లా ఈ విధంగా ఈ విభక్తులని మనము మీరు గోపి డప్పు పాఠం చదువుకుంటూ ప్రతిదాన్ని మీరు అండర్లైన్ చేసుకొని రండి రేపటి